నమస్తే అందరికి. వీడిని అలంకరించిన వాళ్ళకి, మీడియా వాళ్ళకి, ప్రింట్ మీడియా, సోషల్ మీడియా అందరికి ముందు నమస్కారం తెలుపుకుంటున్నాను. ఈ సినిమా పేరు బైర్భూమి. ఈ సినిమా వల్ల ఈ బైర్భూమి అనేది ఈ పనికి వెళ్తారనేది నేను తెలుసుకున్నాను. అంతమంది నాకు తెలియదు అసలు బైర్భూమి అంటే ఏంటో. అది ఇప్పుడు కొంతమంది చెప్పారు, అది పల్లెటూరులో వాడతారు సార్, సిటీలో ఎవరు వాడరు, వాష్రూమ్ అంటారు. కానీ బైర్భూమి అని చెప్పి పెట్టారు. ఇది ఒక వెరైటీ అయిన పేరు. ఈ పేరు వల్ల 50% సక్సెస్ వచ్చేసినట్టే సినిమాకి అని నేను అనుకుంటున్నాను. ఇంకా 50% ఆడియన్స్ పేర్చాలి. చాలా కష్టపడి ప్రొడ్యూసర్ గారు, డైరెక్టర్ గారు, వేణు గారు, రామ్ ప్రసాద్ గారు, కెమెరామెన్ గారు చాలా బ్రహ్మాండమైన వర్క్ చూపించారు. ఇప్పుడు మీరు చూసిన షాట్స్ లోనే తెలిసిపోతుంది ఆయన టాలెంట్ ఏంటో. ఇకపోతే హీరో మాంగళ్య సాంగ్ లో కూడా వచ్చేసి లిప్మెంట్ కరెక్ట్ గా ఇచ్చారు. ఆయన కొంచెం నట్టు ఉన్నట్టు ఈ క్యారెక్టర్, దాన్ని సాంగ్ లో కూడా బ్రహ్మాండం చేశారు. ఆయన అందరూ బాగా వర్క్ చేశారు. ఈ సినిమా థియేటర్ నుంచి అందరూ చూడాలని చెప్పేసి నేను ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ అండి అందరినీ ఇలా కలవడం. ముఖ్యంగా ఎవరు కూడా ఇలాంటి టైటిల్ పెట్టడానికి సాహసించరు. అటువంటి మా ప్రొడ్యూసర్ గారు ఈ టైటిల్ తో అందరి ముందుకి వస్తున్నారు. ఇది చాలా మెచ్చుకోదగ్గ విషయం. అంతేకాదండి, ప్రొడక్షన్ చాలా చక్కగా, చాలా ఒక షెడ్యూల్ కరెక్ట్ గా వేసుకొని చాలా బాగా చేశారు. చాలా మంచి వ్యక్తులండి మన ప్రొడ్యూసర్ గారు కానీ, డైరెక్టర్ గారు కానీ, మనకి కెమెరామెన్ గారు కానీ. అంతేకాకుండా ఇప్పుడు మనం చూసిన దాంట్లో సాంగ్ చాలా చాలా బాగుంది. అజీర్ గారు చేసిన సాంగ్ చాలా అద్భుతంగా ఉందండి. ఇది సినిమా కూడా చాలా చక్కగా ఉంటుంది. మరి మీరు అందరూ కూడా చూసి ఇలాంటి సినిమాలను ఆదరించాలని నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్. చెల్లించుకుని బాగా విశాలమైనటువంటి ప్రదేశానికి వెళ్ళి పసక్కన కూర్చోవడమే నిజమైన ఆనందం. అలా మా టైటిల్ బైర్భూమి మా ప్రొడ్యూసర్ గారు, అలాగే మా డిఓపి ప్రవీణ్ సార్, అలాగే మా అజయ్ సార్ మ్యూజిక్ డైరెక్టర్ గారు, మా డైరెక్టర్ గారు రామ్ ప్రసాద్ సార్ గారు, ఫన్యన్ గారు, మా డైనామిక్ హీరో గారు నేనన్న, అలాగే మా హీరోయిన్ గారు, అలాగే అన్నయ్య, మా రంగసార్ గారు సారు, మా ఎడిటర్ గారు, అందరికీ ఈ సినిమా అసలు చాలా క్షణకాలం చాలా కష్టపడ్డారు ఈ సినిమా అంటే ఈ ప్లాట్ఫామ్ తీసుకురావడానికి. సో నాకు కూడా మా అన్నయ్య నేల అనే పక్కనే నాకు మంచి క్యారెక్టర్ ఇచ్చారు, ఎంకరేజ్ చేశారు. మా డైరెక్టర్ గారు, మా ప్రొడ్యూసర్ గారు, అలాగే గారు అందరూ కూడా. ఇక మా నేలన్న గారు మంచి సపోర్టు. పక్కన క్యారెక్టర్ చేస్తున్నప్పుడు ఎవరైనా ముందు వెళ్ళిపోతా ఉంటారు, డైలాగ్ వెళ్ళిపోతా ఉంటారు. కానీ ఒక్క సెకండ్ ఆగి మన కో ఆర్టిస్ట్ కూడా పర్ఫెక్ట్ గా చేయాలి, అప్పుడే సీన్ పండుద్ది అని సహృదయంతో ఆయన సీను, ఆర్టిస్టు అన్ని కూడా సమతుల్యంగా చూస్తూ ముందుకు తీసుకెళ్ళాడు. చాలా థ్యాంక్ యూ అన్నయ్య, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇక పోతే ఇదే మాదిరి చూస్తూ ఉంటాయి, చాలా సంతోషంగా ఉంది. బైర్భూమికి వస్తూ ఉంటాయి, ఒకప్పుడు మేము పోయాం. బైర్భూమి ఇలాంటి టైటిల్ పెట్టినటువంటి మా సార్ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. మీరందరూ కూడా చూసి సినిమాను ఆదరిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ. జై జన్మభూమి వెళ్ళొస్తాను. థ్యాంక్ యూ. ఈ సినిమాని అందరూ థియేటర్లో చూసి ఆదరిస్తారని మనస్ఫూర్తిగా మా అందరి తరఫున కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్. మా డైరెక్టర్ గారికి అండ్ మాకు చాలా సపోర్ట్ చేసిన మా డిఓపి ప్రవీణ్ సార్ గారికి చాలా చాలా థ్యాంక్స్. అండ్ ఈ మూవీలో ఫైట్ కొరియోగ్రఫీ చేసినప్పుడు అంటే కొంచెం కొత్తగా డిఫరెంట్ గా చేయాలని చెప్పి బాగా ఫైట్ అనేది కంపోజ్ చేయడం జరిగింది. దానికి మాకు బాగా సపోర్ట్ చేసిన మా నోహన్ అన్ని గారు చాలా బాగా చేశారు. అండ్ ఈ ఫైట్ లో క్లైమాక్స్ లో ప్లస్ హీరోయిన్ గారు కూడా దీంట్లో ఫైట్ చేయడం జరిగింది.
అమ్మాయి కూడా చాలా బాగా అద్భుతంగా ఫైట్ కొరియోగ్రఫీ చేశారు. అండ్ మాకు డిఓపి గారు కూడా చాలా చాలా సపోర్ట్ చేశారు దీనికి. అందుకు అందరినీ చాలా చాలా థ్యాంక్స్ అండ్ సో మచ్. ఇప్పుడు సడన్ గా మాట్లాడమంటే నాకు కూడా ఏం అర్థం కావట్లేదు. అంటే దీంట్లో నేను కూడా ఒక మంచి క్యారెక్టర్ చేయడం జరిగింది మైరుభూమిలో. అన్నగారు థ్యాంక్ యూ అన్న మరి పిలిచి క్యారెక్టర్ ఇచ్చారు నాకు. డెఫినెట్ గా ఒక డిఫరెంట్ కాన్సెప్ట్ తో ఉన్న మూవీ అండి ఇది. జనాలకు డెఫినెట్ గా నచ్చుతుందని అనుకుంటున్నాను. సో ఆల్ ద బెస్ట్ అండి అందరికి, క్రూ మెంబర్స్ అందరికి, హీరో గారికి, నల్ గారికి, అలాగే హీరోయిన్ గారికి, అందరికి, టీమ్ అందరికి ఆల్ ద బెస్ట్ అండి. డెఫినెట్ గా ఒక మంచి మూవీని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి. మీరు టైటిల్ గురించి మాట్లాడతారు అనుకున్నాను. కృష్ణ గారు. థ్యాంక్ యూ. మనం ఏం చేసినా అది ప్రపంచానికి తెలియాలంటే కేవలం ఒక్క మీడియా వాళ్ళకి అది సాధ్యం. అందువల్ల మొట్టమొదటిగా ఇక్కడ వచ్చేటటువంటి మీడియా అందరికి కూడా నేను శ్రోతం అనిపిస్తున్నాను. ఓకే, సినిమా బహిర్భూమి క్రేజీ లేబల్ నన్ను అడిగారు డైరెక్టర్, మా డైరెక్టర్ ఎలా ఉంది సార్ బహిర్భూమి టైటిల్ ఉంచాలన్నా తీయాలన్నా, తీసే సమస్య ఉండాల్సినది క్రేజీ టైటిల్ అని చెప్పాను. కానీ ఆ టైటిల్ చాలా బాగా పాపులర్ అయింది మా దేశం వాళ్ళలో. అలాగే మా ప్రొడ్యూసర్ గారు, మా డైరెక్టర్ గారు నాకు తెలుసు, ప్రొడ్యూసర్ తెలియదు, కానీ చెప్పగానే నన్ను పిలిచి ఒక మంచి క్యారెక్టర్ నా చేత చేయించారు. చాలా సంతోషంగా ఉంది. థ్యాంక్ యూ సార్, ప్రొడ్యూసర్ సార్. అలాగే దీంట్లో విజయరంగరాజు గారు, అలాగే ప్రవీణ్ గారు, ఆనందభర్త గారు, నెక్స్ట్ మా హీరో నోయల్ గారు. ఎప్పుడు కనుకుంటున్నాను, ఇప్పుడు 15 సినిమాలు చేశాను. ఇలా ఇంతమంది మంచి స్టార్ కాస్టింగ్ చాలా ఆనందంగా ఉంది. ఓకే, మా హీరోయిన్ రిష్ట, ఎందుకంటే మేము నెల్లూరులో అమ్మాయిని ముద్దుగా రాజు పిలుచుకుంటాం. అందువల్ల త్వరగా థ్యాంక్ యూ. మీకు మంచి ఆల్రెడీ ముందు 2 సినిమా రిలీజ్ అయ్యి 3వ సినిమా రిలీజ్ వస్తుంది. మంచి పూర్తి ఉన్న అమ్మాయి, మంచి పెర్ఫార్మెన్స్ ఉంటుంది. అలాగే నోయల్ గారి పక్కన చేయడం అనేది నిజంగా అమ్మాయి అదృష్టం అనుకోవాలి. ఓకే, సో ఈ సినిమా త్వరలో రిలీజ్ గా ఉంది. ప్రతి ఒక్కరు కూడా ఈ సినిమా చూడకటమైన విషయం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకసారి అందరికీ ఎవరు ఏం అంటున్నారు వెనక? ఏం కాదమ్మా, జై జై బోలో గణేష్ మహారాజ్కి. ఎందుకు మీరు కూడా అనొచ్చు కదా, దేవుడు పాపం ఎందుకు అట్లా ఇస్తున్నాను. ఒకసారి బోలో గణేష్ మహారాజ్కి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ బహిర్భూమికి వచ్చి కూర్చున్నప్పుడు బాబు మీకు మరియు పింటూ మీడియా వారందరికీ కూడా థ్యాంక్ యూ వెరీ మచ్. బహిర్భూమి అనేది మనందరికీ తెలుసు. చెంగు పట్టుకుని ప్రశాంతంగా ఎంత హాయిగా ఉండేదంటే ఆ రోజుల్లో చెంగు పట్టుకొని అలా అలా గాలికి వెళ్ళి కూర్చుని ఊపుకుండా పోయి, అంటే మన గుండెలు హృదయాలన్నీ ఊపుకుండా పోయి కూర్చొని అందరూ ముచ్చట్లు పెట్టుకుంటా. నా చిన్నప్పుడు మీకు గుర్తుందా లేదు, బహిర్భూమి అనగానే ఇన్ని గుర్తులు గుర్తుకొస్తుంటాయంటే గుర్తులు గుర్తొస్తుంటాయంటే నిజంగా చాలా చాలా గుర్తొస్తుంది నాకు. చిన్నప్పుడు చెంగు పట్టుకుని వెళ్ళేవాళ్ళం అంత దూరం. ఇంకో విషయం ఏంటంటే ఇప్పుడు ఇక్కడ నుంచి బొడ్డు నుంచి బాత్రూమ్ పోవడానికి ఆగట్లేదు. అప్పట్లో ఎట్లా నాకు అర్థం కాదు, కానీ చెంగు పట్టుకొని ఊరు బయటకు వెళ్ళేవాళ్ళం. అవునా కాదా? ఇది మళ్ళీ ముచ్చట్లు పెట్టుకుంటే ఏమిరా, ఏం చెప్తాను, ఏం తిన్నారా అనుకుంటా అంత దూరం నడుచుకుంటూ వెళ్తున్నాం. అయినా కూడా ప్రశాంతంగా వెళ్ళి చెంగు ఇట్లా పెట్టి కూర్చొని మంచి ముచ్చట్లు పెట్టుకుంటే మాట ఏం సంగతిరా, తిన్నావా, అక్కడ మాట్లాడుకుంటా తిన్నావా, ఏం చేస్తున్నా ముచ్చటాన్ని, ఎంత బాగుండేది. అవునా కాదా? అది బహిర్భూమి. మా సినిమా కూడా అంత మంచిగా, అంత హ్యాపీగా, అంత హాయిగా ఉంటది. ఇంకోటి ఏంటంటే బహిర్భూమి అనగానే మీ అందరు గుర్తురావాల్సింది ఏంటంటే చెంపు వాళ్ళు అక్కడ చూసి భలే కనపడేది తెలుసు. బయటికి ఒక్క చెంపుతో 3-4 గడుక్కునే వాళ్ళు. అవునా కదా? అందరు గుర్తొస్తున్నాయి అందరికీ. ఒక చెంపు పట్టుకుంటే ఎట్లా కలిసి వచ్చేది. ఇద్దరు బయటలు, అరే నీకు నాకు, నీకు సగం నాకు సగం, నీకు సగం నాకు సగం అంటారు. సరే నువ్వు పోయినప్పుడు నాకు కూడా చెంపు తెస్తావా? ఆ చెంపు తెస్తా. ఈయన కూడా ఇంకో వచ్చాడు, అమ్మ అరే మీ ఇద్దరం తినవచ్చు, ఏం నాలుగు మీ ఇద్దరు కడుక్కుంటా, నేను కడుక్కోనా, ముగ్గురు అట్లా ఫ్రెండ్షిప్ ని అట్లా వెదజల్లి 3, 4, 5 అనుకుంటాం. అది బహిర్భూమి అంటే. ఎంత మంచిగా ఉండేది ఆ రోజుల్లో. అట్లానే వీళ్ళు ఎట్లా పంచినాం, ఈ సినిమా ద్వారా ప్రేమను అందరికీ అట్లా పంచినాం. నిజంగా చెప్తున్నా, ఆ రోజుల్లో ఆనందం కానీ, ఆ రోజుల్లో ఏదైనా సరే
అన్ని జ్ఞాపకాలన్నీ గుర్తొస్తే అన్ని ఇప్పుడు పంచను. నెక్స్ట్ మా ఫంక్షన్లు చాలా ఉన్నాయి, కొంచెం అట్లా టైల్ పార్టీ అట్లా ఇచ్చిన, ఇంకా చాలా ఉంది, అన్ని దాచి పెట్టుకున్నా. నిజంగా ఈరోజు చాలా సంతోషంగా ఉంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ బహిర్ భూమి ఎలా ఉంది, మీరు నచ్చిందా? వాసన వస్తుందా? ఏమైతుంది? బహిర్ భూమి అనేది నిజంగా నాకు చాలా హార్ట్ఫుల్ గా అనిపించింది. నిజంగా ఈ టైటిల్ ఎంత బాగుందో, మా ప్రొడ్యూసర్ అంత హార్ట్ఫుల్ గా, మా హీరో అంత హార్ట్ఫుల్ గా, మా డైరెక్టర్ అందరూ కూడా ఇక్కడ మా సినిమాలో చేసే ప్రతి ఒక్కరు చాలా చాలా హార్ట్ఫుల్ గా సినిమా చేశారు. నిజంగా ఇందాక యాంకర్ చెక్ అంటుంది, అందరికి ముందు ఇచ్చేసారు మా ప్రొడ్యూసర్ చెక్కులన్నీ. చెక్కులు కూడా డైరెక్ట్ డబ్బులు ఇచ్చేసిండ్రు. నిజంగా అందరు ప్రొడ్యూసర్లు అంటే మేము చాలా చాలా పెద్ద పెద్ద సినిమాలు చేస్తున్నాం, సినిమా చేసి సార్ డబ్బులు సార్ లాస్ట్ షెడ్యూల్ కూడా లేదు సార్ ఇంకా అని అనుకోవాలి, కానీ మా షెడ్యూల్ లో మాత్రం అట్లా కాదు, పిలిచి డబ్బులు తీసుకోవాలి. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ సో మచ్. నేను మనస్ఫూర్తి కోరుకున్నది ఏంటంటే అండి, పాపం చాలా మంది చిన్న ప్రొడ్యూసర్లు అట్లా సినిమాని ప్యాషన్ తో వస్తున్నారు. మీరు సినిమా నిలబెడితేనే అట్లాంటి ప్రొడ్యూసర్ నిలబడతారు. ప్లీజ్ నేను దయచేసి మనస్ఫూర్తి కోరుకున్నది అదే. చాలా మంది ప్రొడ్యూసర్లు సినిమాలు తీయాలని వస్తున్నారు. వాళ్ళని సినిమాలు మనం సినిమా థియేటర్కి వెళ్తేనే సినిమా నిలబడితేనే అట్లాంటి ప్రొడ్యూసర్ నిలబడతారు, ఆయన నిలబడితేనే మనందరం నిలబడతాం. అందుకని దయచేసి సినిమాని చూడండి, సినిమాని ఎంకరేజ్ చేయండి. ప్రొడ్యూసర్ గురించి చెప్పేసి అయిపోయింది. తర్వాత డైరెక్టర్ గురించి చెప్పాలంటే అదే ఎనర్జీ. ఫస్ట్ మార్నింగ్ వచ్చింది నైట్ వరకు, నైట్ ఒకసారి అయితే ఏం మనిషి నైట్ 9 అన్న ఒక్క సీన్ చేద్దాం, ఒక్క సీన్ 6 అయిపోయింది అనుకున్నా. సరే పోదాన్ని మొత్తం లుంగిలు మా బ్యాచ్ లుంగి కట్టి తీసుకెళ్ళి ఇంకొకటి అనుకున్నాం, ఒక్కసారి అయిపోతాయి. 6 అయిపోయింది, 7 అవుతుంది, సర్లే ఒక్కటే అంటే పర్లేదు వీడి చేద్దాం, సర్లేనా బాగానే. అక్కడ పోయి కారు అన్న ఇంకోటి గుర్తొచ్చింది. ఏం గుర్తొస్తాయి? 7 అవుతుంది, 8 అయితే 9 అయితే. కానీ ఆర్టిస్ట్ ఆరకం అంటే మా డైరెక్టరే. నిజంగా మామూలు పిలిచి పక్కన తీసి నిజంగా తక్కువ షెడ్యూల్లో అనుకున్న షెడ్యూల్లో కంప్లీట్ చేశాడు. నిజంగా వెరీ గుడ్, హ్యాట్స్ ఆఫ్, ఐ లవ్ యూ సో మచ్. ఇక ఇట్లా చెప్పుకున్నా పోతే ఇక హీరోనో హీరోయిన్ అర్థం కాదు, మొగరాయిలానే ఉంటుంది మొత్తం. నిజంగా థ్యాంక్ యూ వెరీ మచ్. ఎందుకంటే నెల్లూరులో A to Z ఎక్కడి నుంచి అంటే ఒక లొకేషన్ గురించి మొదలు పెడితే అన్ని మాట్లాడింది. ఒకసారి గట్టి చెప్పాలి కొట్టిన ప్లీజ్. అంటే సినిమా ప్యాషన్ పిచ్చి ఎట్లుంటది అంటే హీరోయిన్ అనాలి యాక్చువల్ గా టచ్ ఎక్కడ అంటారు కదా. పాపం తను మాత్రం హీరోయిన్ ఎక్కడ ప్రొడక్షన్ దగ్గర నేను ఛాయ్ పెడుతున్నావా అక్కడ పెట్టు ఏంటి ప్రొడక్షన్ కాదు, అన్ని పనులు చూసుకున్నాను. నిజంగా అంటే అంత హార్డ్ వర్క్ చేసింది సినిమా కోసం. ఎవరైనా ఏం చేస్తారంటే వస్తారు, డైలాగ్ చెప్తారు, మేకప్ వేసుకుంటూ కూర్చుంటారు కదా. సినిమాకి ఏం కావాలి నెల్లూరులో పెట్టుకొని నెల్లూరులో ఏం కావాలో చూసుకుంటామని చెప్పి నెల్లూరులో ప్రొడక్షన్ వాళ్ళు ఏమైనా మాట్లాడింది, మేకప్ వల్ల మాట్లాడిన తర్వాత ఇంకెవరెవరో చెప్పొచ్చు, ఏం కాదు కష్టపడిన వాళ్ళ గురించి చెప్పొచ్చు, తప్పింది కదా. నిజం వెరీ గుడ్, సూపర్. ఇట్లాంటి హీరోయిన్లు ఉంటే సినిమాలు బాగుపడితే ఇంకా 4 సినిమాలు అట్లాంటి ప్రొడ్యూసర్లు చేస్తారు. వెరీ గుడ్, థ్యాంక్ యూ వెరీ మచ్. మ్యూజిక్ డైరెక్టర్ అన్న సాంగ్ ఈ మధ్యకాలంలో మళ్ళీ ఆర్బి పట్నాయక్ గారు ఎలా చేశారో ఆ రేంజ్ లో మళ్ళీ గుర్తొచ్చారు. ఒకసారి గట్టి చెప్పట్లన్న. నిజంగా సాంగ్ అలా కూర్చొని వింటుంటే నిజంగా సూపర్ ఉంది. మళ్ళీ ఈ మధ్యకాలంలో ఇంత మెలోడీస్ రాలేదు. మా సినిమాలో సాంగ్ అయిపోయింది. ఇవన్నీ పక్కన పెడితే మా హీరో ఐ లవ్ యూ డార్లింగ్ సో మచ్. నిజంగా హీరోలు అనగానే మామూలుగా అందరూ ఏంటంటే ఏం చేస్తుంటే ఒట్టికి అట్లా వస్తే బిల్డప్ ఇస్తారు పోతారు కదా. అరే రామచంద్ర ఎట్లా అంటే ఇక పొద్దున వచ్చిన దగ్గర నుండి ఆ ఎండకైనా కూడా బనీల మీదనే అట్లే కూర్చొని అట్లే చేసి ఉదయం నుంచి సాయంత్రం నైట్ 9 అయినా 10 అయినా చిరాకు పడకుండా ఓపిక ఎంత ఓపిక చేసేవాళ్ళంటే. ఇంకోటి ఏంటంటే తన డైలాగులతో పాటు నిజంగా మిగతా ఏంటంటే ఆ డైలాగ్ చెప్పేసి వెళ్ళిపోతాం. అట్లా కాకుండా మా హీరో ఏంటంటే కూర్చొని కామెడీ. నిజంగా మా డైరెక్టర్ థ్యాంక్ యూ వెరీ మచ్. ఎందుకంటే కూర్చొని మేము స్క్రిప్ట్ రాసుకొని డైలాగ్ ఇంప్రూవైజేషన్ చేసుకున్నాం. ఆ ఫ్రీడమ్ ఇచ్చిన డైరెక్టర్ థ్యాంక్ యూ వెరీ మచ్. మా నోయల్ డార్లింగ్ మేము అందరం కూర్చొని రెడీ చేసాం. థ్యాంక్ యూ. మా నోయల్ లాంటి హీరోలు వస్తూ ఉంటే ఇంకా ఎంకరేజ్మెంట్ ఉంటుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. అదేవిధంగా ఈయన ఫైట్ మాస్టర్ అంటున్నా, అదే డాన్స్ మాస్టర్ లా ఉన్నాడు. నేను డాన్స్ మాస్టర్ నిజంగా డాన్స్ మాస్టర్ అనుకున్నాను నేను. నిజంగా అదేవిధంగా ఇక్కడ చేసినటువంటి తర్వాత ఆనందాన్ని అందరికీ